చదవండి ఆనందించండిలో ఆశాపాత్ర అనే కథను మనం తెలుసుకుందాం. ఆశాపాత్ర. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి కిందకు చూశాడు. ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను, రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా, మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనబడ్డం ఏమిటి అనుకున్నాడు. గబగబా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. మంత్రులందరూ అతన్ని అనుసరించారు. రాజు బిచ్చగాడిని సమీపించాడు. రాజు ఎదురుగా నిలబడటంతో బిచ్చగాడు భయంగా లేచి నిల్చున్నాడు. ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు బిచ్చగాడు, నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు. రాజుకు పౌరుషం వచ్చింది. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు. జోలి నుంచి భిక్షాపాత్రను తీశాడు బిచ్చగాడు. బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకు చూపించాడు. ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నాడు. వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. దోసిళ్లతో వరహాలు తీసుకువచ్చారు. రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీ పడ్డారు. ఒక దోసిడు చాలు, పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టుగా రాజు చూశాడు. ఆ మంత్రి భిక్షాపాత్రలో వరహాలు పోశాడు. దోసెడు వరహాలకు పాత్ర నిండిపోవాలి, కానీ నిండలేదు. పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి. పాత్ర ఖాళీగానే ఉంది. పాత్రను నింపడానికి మంత్రులంతా దోసెళ్లతో వరహాలు పోస్తున్నారు. ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే అక్కడికి సామంతులు, పురప్రముఖులు వచ్చి చేరారు. నేను కోరింది మీరు ఇవ్వలేనని ఒప్పుకోండి, ఎవరి దారిన వారు హాయిగా బ్రతుకుతాం అన్నాడు బిచ్చగాడు. రాజు ఒప్పుకోలేదు. తాను ఓడిపోవడం ఏంటి అనుకున్నాడు. కోశాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షాపాత్రలో వేయమన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షాపాత్రలో పోశారు. ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు. అయినా రాజు పట్టు వీడలేదు. ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు. భిక్షాపాత్రను నింపేందుకు అందులో ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను ఇలా అన్నింటినీ ఉంచాడు. అయినా ఫలితం లేకపోయింది. పాత్ర ఖాళీగానే ఉంది. చివరి ప్రయత్నంగా సామంతరాజులను, మంత్రులను, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు. అయినా పాత్ర నిండలేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. రాజు వారించాడు. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఓడిపోయాను, మీరే గెలిచారు, కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి, ఈ భిక్షాపాత్ర మర్మం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం. ఇది పుర్రెతో తయారయ్యింది. ఇది ఒక ఆశాపాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజాన్ని అంటే స్వభావంతో తయారైనటువంటి పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు. ఈ విధంగా మనలో ఆశ ఉంటే కనుక మనందరము బిచ్చగాళ్ళమే. కాబట్టి ఆశ లేకుండా బ్రతకాలని ఈ కథ ద్వారా మనకి నీతి చెప్తున్నారు.